హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడుకోవాలంటే గత సీజన్స్ లాగా ఈ సీజన్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తారు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. సో అదే ఎంటర్టైన్మెంట్ డబుల్ హౌస్ అని చెప్పేసి కొత్త ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. సో అది చాలా బాగుంది. ఓకే, దీంట్లో కూడా రెండు కామనర్స్ సెలబ్రిటీస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. సో అందులో కూడా కామనర్స్ని ఒకరిద్దరిని తీసుకుంటారు అనుకున్నాము, కాకపోతే ఏకంగా 6 మెంబర్స్ని కామనర్స్ని తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. సో దీనికి బిగ్ బాస్ టీమ్కి చాలా కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది కామనర్స్ గురించి మాట్లాడుకుందాం. కామనర్స్ 6 మెంబర్స్ ఉన్నారు. సో 6 మెంబర్స్ ఎలా ఉన్నారు ఏంటి? కామనర్స్ అంటే ఎవరండి? మనమే కదా. మనలో కొంతమంది సెలెక్ట్ అయ్యి అందులోకి వెళ్ళారు. ఆ 6 ఎలా ఉన్నారు అంటే మనం ఎలా ఉంటాం, మనం ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటాం అనే దాని గురించే కదా. సో ఈ 6 మెంబర్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో 6 మెంబర్స్ కామనర్స్గా ఎంటర్ అయిన తర్వాత చాలా అగ్ని పరీక్ష ఫేస్ చేసి ఉన్న అందరిలో ది బెస్ట్ అని 6 మెంబర్స్ని హౌస్లోకి ఎంటర్ చేశారు. సో 6 మెంబర్స్ని హౌస్లోకి ఎంటర్ చేసినప్పుడు అందరూ ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. సో 15 మెంబర్స్ 15 మెంటాలిటీస్తో ఉంటారు అక్కడ. ఇప్పుడు మన కామనర్స్ 6 మెంబర్స్ వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళంతా ఒక యూనిటీ లాగా ఒక గ్రూప్ లాగా ఆడదాం అనుకున్నారు. సో అలా ఆడినా ఓకే, లేదా ఇండివిజువల్ ఆడినా ఓకే. అది ఇది కాకుండా ఎవరు పడితే ఒక్క కాన్వర్జేషన్ వస్తే అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో కెమెరా కోసమో లేదా మనం ఫుటేజ్లో కనపడాలని ఇవన్నీ ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ గేమ్ ఆల్రెడీ ఇంతకు ముందు సీజన్స్లో అలా జరుగుతుందనే ఇప్పుడు కామనర్స్ 6 మెంబర్స్ మనందరికీ డౌట్లు ఉన్నాయి, ఇదంతా స్క్రిప్టెడ్ అది ఇది అని. కానీ స్క్రిప్టెడ్ కాదండి, మొత్తం యథావిధిగా ఆ రోజు ఎలా ఉంది, మనం దినచర్యలో ఎలా జరుగుతుంది అదేవిధంగా ఒక అసలు ఏమీ కనెక్షన్స్ లేని ఒక ప్లేస్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ని ఒక చోట పెట్టినప్పుడు వాళ్ళు ఎలా సస్టైన్ అవుతారు అనేది బిగ్ బాస్. సో ఈ 6 మెంబర్స్ కూడా మనం ఎలా అయితే అనుకుంటున్నామో వాళ్ళు అలా ఉండట్లేదు. సో అందుకని ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయాల్సి వచ్చింది. 6 మెంబర్స్లో ఫస్ట్గా మన పవన్, డీమాన్ పవన్ చూడంగానే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు, చాలా ఎంతూజియాజంగా ఉన్నాడు, నేను చేస్తాను అని అన్నట్టు ఉన్నాడు, టాక్టివ్గా ఉన్నాడు. ఓకే, ఇది ఒక పర్సెప్టివ్. కానీ రియాలిటీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏది మాట్లాడినా, ఏ కన్వర్జేషన్ మాట్లాడినా అంతా నన్ను కూడా మాట్లాడనివ్వండి అని చెప్పి ఏదో చిన్నపిల్లోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. కానీ తన పాయింట్ ఏదో క్లియర్గా చెప్పట్లేదు. ఆల్రెడీ మిగతా 5 మాట్లాడిన పాయింట్స్ని తిప్పి తన పాయింట్ లాగా ముందుకు వస్తున్నాడు. అరే ఏమైంది, నన్ను ఎందుకు మాట్లాడినీరు అంటున్నాడు. మీరు చూసున్నట్టయితే ఒక చిన్న దీంట్లో, అరే నేను నామినేషన్స్లో ఉన్నారా, కెమెరాకి నన్ను కూడా కనపడేమనిరా, క్లోజ్ అవ్వాలరా అని. సో తన పాయింట్ కాదు ఇంపార్టెంట్, తను కెమెరా కనపడాలనేదే ఇంపార్టెంట్. సో అలా తన దోవలో తను ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మన శ్రీజ దమ్ము. ఈమె గురించి చెప్పాలంటే ముందు ఒక సామెత గుర్తొస్తుంది. ఏంటంటే పిట్ట కొంచెం కోతగానం అనే సామెత గుర్తొస్తుంది. ఉన్నది ఇంత. సో బట్ ఆమె వాయిస్, కమాండ్ వాయిస్ అదైనా కరెక్ట్గా ఆమె చేస్తుందా అంటే పాయింట్స్ పెడతారు, పాయింట్స్ పెట్టినా దాని మీద వాళ్ళు స్టిక్ ఆన్ అవ్వరు. ఇదేదో మాట్లాడతారు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతారా లేకపోతే కావాలని ఫుటేజ్ కోసం మాట్లాడుతున్నారా అనేది అయితే ఇంతవరకు క్లారిటీ తనకుందో లేదో తెలియదు. కానీ నాకైతే క్లారిటీ రాలి ఆమె గురించి. అట్లానే ప్రియా, శ్రీజ ప్రియా వీళ్ళిద్దరూ సేమ్ కేటగిరీలో ఉన్నారండి. ఏదో మాట్లాడాలి, మనం ఉండాలి, మనం ఉన్నాము, మన ప్రజెన్స్ ఇది అని చూపించుకోవడానికి తప్పించి వాళ్ళు ఏ విధంగానూ మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం, ఈ పాయింట్ పెట్టాం, ఈ పాయింట్ మీదే ఉండాలి, లేదా ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం వెదుటోళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలనే స్కోప్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళిద్దరు గురించి. అండ్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, కళ్యాణ్ స్టార్టింగ్ అంతా ఓకే బాగున్నాడు, అన్నీ మాట్లాడుతున్నాడు, అంతా చేస్తున్నాడు, అది ఇది అని అంతా అనుకున్నాము. బట్ ఈ 2 days నుంచి మరి ఎక్కడున్నాడు ఏంటో, అసలు ఉన్నాడా లేడా అన్నట్టు తిరుగుతున్నాడు. తను అసలు వాయిస్ కానీ ఎక్కడ ఏమి కనపడలా. నిన్న గేమ్లో మటుకి, కెప్టెన్సీ గేమ్లో మటుకి
ఆడాడు, బాగా ఆడతాడు, తనే గెలుస్తారు అనుకున్నాం. నేను అనుకున్నాను తనే గెలుస్తాడు, కొంచెం కాంపిటీషన్ ఇస్తాడని. బట్ ఫాల్స్ గేమ్ ఆడుతున్నాడు. తను చేసింది కూడా చేయలేదని చెప్పి మాట్లాడాడు. సో ఎవరైనా మాట్లాడతారు, కాదనట్లేదు. కానీ తను చేసిన తప్పుని ఎదుటి వాళ్ళు చూపిస్తే తనకు అది నచ్చకపోను బయటకు వచ్చి అందరినీ తిడతా ఉన్నాడు. నువ్వు మాట్లాడింది అది, నువ్వు మాట్లాడింది ఇది, మీరే ఫాల్స్ ఆడుతున్నారు. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఆడుతున్నారు అన్నప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి, మీరు కరెక్ట్గా మాట్లాడతామన్నప్పుడు కరెక్ట్గా ఆడాలి. ఈ రెండు కాకుండా ఏదో ఆడాము, ఏదో చేసాము, ఫుటేజ్ కోసం మనం మాట్లాడాలి అన్నట్టు మాట్లాడితే బిగ్ బాస్ హౌస్లో అది ఒకరోజు 2 రోజులు సస్టైన్ అవుతారు, కానీ లాంగ్ రన్ సస్టైన్ అవ్వలేరు. అండ్ మన మనీష్, మర్యాద మనీష్, ఇతని గురించి చెప్పాలంటే ఇతను సాఫ్ట్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, అందరితో బాగా మాట్లాడుతున్నాడు. ఇలా అనుకొని ఫస్ట్ 1.5-2 days బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే సంజన గారు తనకి ఏం వర్క్ లేదు, నేను ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, ఏదోలాగా నేను ఉండాలి, అందరినీ తిప్పుకోవాలి అనే తను ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. మనకు చూసినప్పుడు ఇది అర్థమైంది. సో తను అలా చేసింది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేస్తే అందరు అటెన్షన్ నా మీద ఉంటుంది అనే అటెన్షన్ గ్రాబర్. సో అంత ఫీలింగ్స్ కాదండి, అటెన్షన్ గ్రాబర్. ఎట్లా అంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వినాలి, నా మాటే వినాలి, నేను చెప్పిందే చేయాలి, లేదా నేను చేయను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. లేదు అందరూ ఒక లైన్ మీద ఉన్నప్పుడు నేను ఇంకోటి అని చెప్పి దూరంగా వెళ్తాడు. ఇప్పుడు నిన్న డిస్కషన్స్లో కూడా అందరు కలిసి డెసిషన్ తీసుకునేటప్పుడు తను ఎందుకు లేడు? బయట ఎక్కడో కూర్చొని అక్కడెక్కడో ఉండి నేను రాను, మీరు మాట్లాడుకోండి, మీరే డెసిషన్ తీసుకోండి అన్నారు. సో ఇదే తన గురించి వస్తే నిన్న రీతు చౌదరి గారు చపాతి ముక్క గురించి ఏదో చిన్న డిస్కషన్ తీసి, అరే మిగిలిపోయింది పడేయకపోతే టెనెంట్స్ ఉన్న మా ఆకలితో ఉన్నాము, మాకు పిలిచి మమ్మల్ని అడిగితే మేము ఎవరైతే తినగలుగుతారో, ఎవరైతే తినాలని ఉంటుందో వాళ్ళు తినేస్తారు కదా, ఎందుకు వేస్ట్ చేశారు అని అడిగిన దానికి తన మీదకి పాయింట్ ఎక్కడ ఫుడ్ వేస్ట్ చేశారు అని రేపు వీకెండ్లో నాగార్జున గారు అడుగుతారని ఆ పాయింట్ని కవర్ చేస్తూ శ్రీజాని, ప్రియాని అందరిని ఇన్వాల్వ్ చేసి ఏదేదో టాపిక్ మాట్లాడి ఎంతెంతో డిస్కషన్స్ పెట్టి వీళ్ళు వెళ్ళింది డిస్కషన్స్ అన్నీ కరెక్ట్గా మాట్లాడటానికా, లేకపోతే వాళ్ళు గొడవ పట్టడానికా, లేకపోతే కెమెరా అటెన్షన్ కోసం అనేది క్లారిటీ రావట్లేదు. వాళ్ళు యూనిటీగా అసలు ఉండరు. లాస్ట్లీ మన హరీష్ గారు వచ్చేసరికి అన్నీ నేను కొంచెం వయసు పెద్ద వీళ్ళందరికన్నా కొంచెం ఆలోచన శక్తి ఉంది, కొంచెం అంతా మాట్లాడతారు, బాగానే ఉంటారు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతారు అని అనుకున్నాను. అండ్ నేనేమను పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే హరీష్ గారి మీద అతన్ని చూసిన అగ్ని పరీక్షలో కానీ ఆయన జర్నీ చూసిన తర్వాత లాస్ట్ బట్ 1 సీజన్లో మన శివాజీ గారు ఎలా అయితే ఉన్నారో బోల్డ్గా అలా ఉంటారు అనుకున్నాను. అలానే ఉన్నారు, కానీ అక్కడక్కడ స్లిప్ అవుతూ ఉన్నారు వర్డ్స్. అంటే తనకి నచ్చని వాళ్ళ గురించి పక్కన వాళ్ళందరికీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు, ఇతనిలా. కానీ తనేం మాట్లాడుతున్నాడు, తనేంటి అనేది అస్సలు గ్రహించటమే లేదు. ఇంకొకటి నిన్న గేమ్లో కూడా తన సపోర్ట్గా చేసిన కళ్యాణ్ పైన లెఫ్ట్ హ్యాండ్ పైన దాన్ని సపోర్ట్ తీసుకుంటే తను చూసి కూడా మళ్ళీ వాదిస్తున్నాడు. అదేమన్నంటే కామనర్స్, సెలబ్రిటీస్, మేము వేరు మీరు వేరు, రండి చూసుకుందాం. ఈ మాటలన్నీ ఎందుకండి? మీరు నిజాయితీగా ఆడేటప్పుడు ఫౌల్ ఉంటే ఫౌల్ అని ఒప్పుకోకుండా ఏదేదో మాట్లాడి తర్వాత పక్కకు వచ్చి మేము నిజాయితీగా ఉన్నాము, మేము కరెక్ట్గా ఉన్నాము అంటే ఎట్లా కుదిరింది? చూసే జనాలు మేము అందరం ఒప్పించోళ్ళమా? యాజ్ ఎ కామనర్ మీకు మా సపోర్ట్ ఉంటుంది, కాదనట్లేదు. బట్ మీరు ఫేర్గా ఆడితేనే కదా మేము మీకు సపోర్ట్ చేయగలము. ఇలా ఈ 6 ఒక్కొక్క కోణంలో అందరికీ సపోర్ట్ చేద్దాము, మన కామనర్స్ మన నుంచి వెళ్ళారు, వీళ్ళకి మన సపోర్ట్ ఉండాలి అని అనుకొని ఎంత ట్రై చేసినా అక్కడ డైలీ వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు ఉండే విధానానికి అస్సలు ఎందుకు వీళ్ళు బెస్ట్ అనిపించారా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇది మొత్తం నా పర్సనల్ ఒపీనియన్ అండి, ప్యూర్లీ హానెస్ట్లీ మై పర్సనల్ ఒపీనియన్. మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే
లేదు ఇది కాదన్నా నువ్వు చెప్పింది తప్పు, వాళ్ళు ఇలా ఉన్నారు అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.